ఏంటి సౌండ్ వస్తలేరు? ఉల్లిపాయలు తీసుకోవాలి, రెడ్ కలర్లో ఉన్నాయి. తీసుకొని అవి కట్ చేసుకొని మిక్సర్లో వేసుకోవాలి, మిక్సీ గ్రైండర్లో. దాంతోపాటు అలోవెరా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా పైన లేయర్ తీసేసి ఎల్లో కలర్ జెల్ రాకుండా ఓన్లీ వైట్ కలర్ జెల్ మాత్రమే వేసుకోవాలి అందులో. అర్థమైందా? మిక్సీ చేసుకోవాలి. వేసుకొని రెండు మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇంకా షాంపూ అయిపోతుందా? షాంపూ అయిపోతుందా? షాంపూ కాదు, అది తలలో సుండ్రు, హెయిర్ లాస్ అవుతుంది కదా, జుట్టు ఊడిపోకుండా, సుండ్రు రాకుండా, బ్లాక్ అంటే ఊడిపోకుండా, వైట్ కలర్ పొట్టు వస్తుంది కదా అది రాకుండా, అండ్ ఇంకా మంచి స్మూత్గా అవ్వడానికి, బాగా పెరగడానికి యూజ్ అవుతుంది. అందుకే అది కూడా క్లీన్ చేసి దెబ్బలు కూడా తొందరగా మానిపోయేటట్టు చేస్తాయి, తగ్గిపోతాయి. మమ్మీ కాలికి ఇంకా తగ్గలే, మాయం అయిపోతానే లేదు. మిక్సీ రెండు మిక్స్ చేసుకొని ఇప్పుడు అది ఒక క్లాత్లో తీసుకోవాలి. క్లాత్లో తీసుకొని అది రెండు మిక్స్ అయిపోయింది కదా, ఆ జెల్ ఆ వాటర్ లాంటిది పిండుకోవాలి. క్లాత్లో తీసుకొని పిండుకొని హెయిర్కి అప్లై చేసుకోవాలి. అప్లై అంటే పెట్టుకోవాలి హెయిర్. వాటర్ ఉంటాయి కదా, ఆనియన్ అలోవెరా జెల్ లిక్విడ్ని డైరెక్ట్గా అప్లై చేసుకోవద్దు. నార్మల్గా ఎప్పట్లాగే ఆయిల్ రుద్దుకోవాలి హెయిర్. ఫస్ట్ ఆయిల్ రుద్దుకున్న తర్వాత జెల్ రుద్దుకోవాలి. ఒక 5 minutes తర్వాత జెల్ రుద్దుకొని ఒక 5 to 10 minutes అలా ఉంచుకొని హెయిర్ వాష్ చేసుకోవాలి. వాష్ అంటే హెడ్ బాత్ చేసుకోవాలి. మళ్ళీ నేను అసలు పెట్టుకోలే నేను పెట్టుకున్నా కదా. మళ్ళీ గాయత్రి నేను పెట్టుకున్నాను కదా. మళ్ళీ రఘు మమ్మీ మామ అనలే, రఘు అన్న. శివమామ, రఘుమామ, శివమామ. గురుగారు అయితే బాబుయు మామ వచ్చాయి, రఘుమామ వచ్చాయి అని